లిక్కర్ స్కామ్ అనేది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న వాదనలే. సో లిక్కర్ స్కామ్ అనేది నిజంగానే జరిగిందా, లేకపోతే రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే చెవిరెడ్డి గారిని కానీ ఇంకా చాలా అనుచరుల్ని అరెస్ట్ చేశారు? నేను సింపుల్గా అడుగుతున్నా, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని అమ్మి మద్యం సేల్స్ తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే లిక్కర్లో స్కామ్ ఎలా జరిగిద్ది? సింపుల్ పాయింట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఏ కొత్త డిస్టిలరీ మేము తీసుకురాలా, ఏ కొత్త బ్రాండ్ మేము తీసుకురాలా, ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా లాభం చేకూర్చేలాగా పనిచేయాల. స్కామ్ ఎట్లా జరిగిద్ది? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే స్కామ్ జరిగిద్దా, ప్రభుత్వం చేస్తే స్కామ్ జరిగిద్ది? ఇప్పుడు వాళ్ళు చెప్పే మెడికల్ కాలేజీలోనే ఉంటాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉంటే బాగుంటుందంట, ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే బాగుంటుందంట. సేమ్ ఇప్పుడు మధ్యాహ్నం కూడా వాళ్ళు అదే, ప్రభుత్వం అమ్మితే అంటే స్కామ్ జరిగిద్దంట, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామ్ జరగదంట. అంటే అక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళది. లిక్కర్లో మేమున్నప్పుడు సేల్స్ని బాగా తగ్గించాం, తాగొద్దని చెప్పాం. మద్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి తాగకూడదని చెప్పి దాన్ని కంట్రోల్ చేసాం. సో ప్రభుత్వం కొద్ది రేట్లు పెంచింది, ఆదాయాన్ని ప్రభుత్వానికి ఎక్కువ వచ్చేటట్టు చేయగలిగాం. 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు 5 సంవత్సరాల్లో వచ్చింది 70,000 కోట్ల ఆదాయమే. మేము ఉన్నప్పుడు ఆదాయం పెరిగింది. మరి స్కామ్ ఎట్లా జరిగిద్ది? ఏది బుద్ధివాది? ఈరోజు మిథున్ రెడ్డి గారు అంటారు, రేపొద్దున చెవిరెడ్డి అంటారు, ఇంకో రోజు ధనంజయ రెడ్డి, ఇంకో రోజు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో రోజు బాలాజీ గోవిందప్ప, ఇంకో రోజు అంతా రాజకేశ్వరెడ్డి చేశాడు, ఇంకో రోజు అంతా బిగ్ బాస్, ఇంకో రోజు సజ్జల భార్గవ రెడ్డి, ఇంకో రోజు అనిల్ రెడ్డి, ఇంకో రోజు సునీల్ రెడ్డి. ఇలా బొంద. ఒకరోజేమో అదేంటి బెంగళూరులో నేల మాలిగల్లో ఉన్నాయి డబ్బులు అంటారు, ఒకరోజేమో తాడేపల్లిలో ఉన్నాయి అంటారు, ఇంకో రోజేమో అంతా ఏంటి ఎలక్షన్స్కి పనిచేశారని రాస్తారు. ఓ రోజు అదే ఆటలో డబ్బులు 12 కోట్లు అట్లానే, 11 కోట్లు అట్లానే ఉన్నాయి, 12 అట్టపెట్టలో దాచిపెట్టారని మనం ఇదిగో పట్టుకున్నామని చెప్పి ఆడ దొరికిపోతారు. ఇంకో రోజేమో ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టామని రాస్తారు, ఇంకో రోజేమో ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేశారు, ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి ఈ లిక్కర్ బిజినెస్ అక్కడ మళ్ళీ లిక్కర్ చేశారని రాస్తారు. అసలు దేన్ని వాళ్ళు రాస్తున్నారు ఏందో వాళ్ళకి తెలియదు. ఒకరోజేమో అంతా షెల్ కంపెనీల్లో ఉందంటారు. సో ఇట్లా రోజుకు ఒక కట్టు కదల్లి అసలు విషయాలన్నీ డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోయిందని చూపించి దాని చుట్టూతో డైవర్ట్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో, సో ఇక్కడ ఏదో ఒక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఇరికించాలి, ఈ తాపత్రయం తప్ప అక్కడ ఏం లేదు. లిక్కర్లో అసలు కుంభకోణం అనేది జరగల, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందనే దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు. లిక్కర్లో చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇసుక మీద బెయిల్ మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఏదైతే ఫైబర్ నెట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, అమరావతి భూములు దాంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు. మరి ఇన్ని కేసుల్లో బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మీద కేసులు పెట్టి ఏదో జరిగిపోయిందని చూపించాలని ప్రయత్నం చేస్తే ఎవడు నమ్ముతాడు? మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాం వాళ్ళకి ఒకటే, 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు ఎంటైర్ మద్యం పాలసీల మీద, ఎంటైర్ మద్యం అమ్మకాల మీద, ఎంటైర్ బ్రాండ్ల మీద, ఎంటైర్ డిస్టిలరీల మీద, అన్నిటి మీద సిబిఐ విచారణ చేయించండి, మేము సిద్ధం. మా హయాంలో మీ హయాంలో అన్నీ. అప్పుడు ఎవడు చేశాడు కుంభకోణం తెలిసిపోయింది కదా. అప్పుడు మీరు చేశారా మేము చేశారా? మరి ఎందుకు ఇట్లా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ వేద్దాం. సిఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, అది సిఐటి. దాన్ని పెట్టుకొని మీరేదో మా మీద కుంభకోణం జరిగింది అది జరిగిందంటే ఎవడు నమ్ముతాడు మీది? మరి కుంభకోణం జరిగి ఉంటే సంవత్సరం అయింది కదా, ఏడున్నాయి? ఎందుకు పట్టుకోవాలా? ₹1 అయినా ఈ డబ్బులని చెప్పి ప్రూవ్ చేశారా? ఏడో మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 4 కోట్లు 3 కోట్లు దాన్ని సీజ్ చేసేసి అది ఈ డబ్బులు అంటే ఎట్లా? సో లిక్కర్లో మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగల. వీళ్ళు పెట్టింది తప్పుడు లిక్కర్ కేసు. కావాలంటే వీళ్ళకి ఏం కావాలన్నా కూడా సమాధానం చెప్పడానికి మేము రెడీ.